బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఎప్పుడన్నా మనీ ఎర్న్ చేశారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కల ఉండేది. ఆన్‌లైన్‌లో నిజంగా అసలు మనీ వస్తాయా? నేను అది ఇదివరకు సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. అసలు ఆన్‌లైన్‌లో నిజంగా డబ్బులు సంపాదించొచ్చా? అసల ఒక్క రూపాయన్నా వచ్చిద్దా లేదా? నాకు చాలా డౌట్లుండేయి. కానీ నేను ట్రై చేయగా నాకు చాలా వేస్ అయితే కనిపించినాయి. నిజంగా ఆ ఫస్ట్ వచ్చే పేమెంట్ ఏదైతే ఉంటదో ఆన్‌లైన్‌లో నుంచి అదొస్తే మటుకు భలే ఉంటది. ఎందుకంటే నేను ఆన్‌లైన్‌లో చాలా అంటే చాలా సంపాదించాను. చాలా రకాలుగా అయితే సంపాదించాను. సో, దాంట్లో వన్ ఆఫ్ ద వే ఈజియెస్ట్ వే బిగినర్ ఫ్రెండ్లీ ఏదైతే ఎవ్వరన్నా గానీ ఫోన్ ఉండి, నెట్ ఉండి, అలాగే కంప్యూటర్ ఉండి, ఖాళీ టైం ఉండి 2-3 అవర్స్ డైలీ ఖచ్చితంగా కూర్చొని పని చేసుకోగలిగితే ఈజీగా మంత్లీ ఒక 20,000-30,000 అయితే ఈజీగా సంపాదించొచ్చు. రాసిస్తాను నేనెక్కడన్నా. ఎంత ఈజీ అంటే ఈ పని కూడా చాలా సింపుల్. మనీ ఏమన్నా ఖర్చవుద్దా అంటే అది కూడా లేదు. జస్ట్ మీ ఏదైతే పనుందో మీరు డైలీ చేయగలిగే పనుంటే సరిపోతుంది. మీరు ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లా. ఎందుకంటే నేను జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేశా. ఈ ఆన్‌లైన్‌లో బిజినెస్ అనేవి రకరకాలవి యాడ్ ఏజెన్సీలు గానీ, ఫ్రీలాన్సింగ్ అని చాలా ప్రతీదైతే మనం జీరో మన దగ్గర ఏం లేకుండా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి మనం ఎక్కడికో వెళ్ళొచ్చు. జస్ట్ ఏం కావాలంటే మీకు చేయగలను అనే పట్టుదల ఉంటే సరిపోతుంది. డైలీ మీరు ఏదైతే వర్క్ ఉందో మీరు ఇంట్లో మామూలుగా మీరు బయట జాబ్ ఎలా చేస్తున్నారో అలా ఇది కూడా జాబ్ అనుకున్నట్లయితే చేస్తే మటుకు ఖచ్చితంగా ఈజీగా దీంట్లో కూడా సక్సెస్ అవుతారు. అలాగే వితిన్ 1 మంత్‌లో మీరు ఖచ్చితంగా 30,000 అనేది అమౌంట్ ఈజీగా అయితే చూడడం జరుగుతుంది. సో, బేసిక్‌గా ఈ వీడియోలో అయితే బేసిక్ స్ట్రక్చర్ ఎలా అనేదైతే మీకు చెప్తాను. దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియోలో నేను చాట్‌జీపీటీని యూజ్ చేస్తాను. అలాగే కొన్ని వెబ్‌సైట్స్ అయితే యూజ్ చేస్తాను. దీంట్లో బ్లాగర్ ప్లస్ యాడ్స్ట్రా ఈ రెండిటిని కలిపి నేనైతే ఇప్పుడు ఎలా ఎర్న్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చూపిస్తాను. సో, వీటి యొక్క లింక్స్ అనేది నేను కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. ఆ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి లింకు అలాగే నేను ఏదైతే ప్రాంప్ట్ యూజ్ చేశానో ఆ ప్రాంప్ట్ ప్రతీదైతే ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. సో, మీరేం చేయక్కర్లా ఈ కాపీ పేస్ట్ ఎవరైతే బిగినర్ అసల వాళ్ళకి ఏది తెలీదు ఇప్పటివరకు బ్లాగింగ్ అంటే తెలీదు, వెబ్‌సైట్స్ అంటే తెలీదు, అసలు ఏది జీరో అసలు ఏది నాలెడ్జ్ లేకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తారు. నేను కూడా ఆన్‌లైన్‌లో సంపాదించడం నాకు తెలుసు. నేను సంపాదించి చూపిస్తానని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎవరికైనా చెప్తారు. సో, వీడియోలోకెళ్ళిపోతే వీడియోలో ఏముండబోతుంది మీరంతా ఎవరన్నా చేయగలరు. ప్రతి వాళ్ళు చేయగలుగుతారు. జస్ట్ మీకు నేను ఇంగ్లీష్ వచ్చుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ కూడా రాలేదు అసలు మాకేది రాదండి అన్నారనుకోండి. మీరు నేను ఈ వీడియోలో చూపించినట్టు కాపీ చేసి దాన్ని పేస్ట్ చేయడం వచ్చినా సరిపోతుంది. అంత ఈజీ పని. సో, బేసిక్‌గా ఏం చేయాలంటే యాడ్స్ట్రా అనేది మనకి యాడ్ ప్లాట్‌ఫామ్. ఇదొచ్చేసి మనకి యాడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ వాళ్ళు ఎలా యాడ్స్ ఇస్తారో అలాగే వేరే ఈ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కంపెనీ యాడ్స్ట్రా. సో, ఈరోజు మన వీడియోలో దాన్నైతే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పేమెంట్ ఇచ్చిద్దా లేదా ఇలాంటి పిచ్చి డౌట్లు పెట్టుకోమాకండి. అలాగే కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు. ఇవన్నీ చెప్తే మీరే చేసుకోవచ్చు కానీ మాకు చేసుకోవడం రాక కాదు. మేము చేసుకోవడం వచ్చు. మేము ఆల్రెడీ చేస్తాం. కాకపోతే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియోలు పెడతా ఉంటాం. నేను ప్రీవియస్‌గా యానిమేషన్ ద్వారా 50 లక్షలు ఎలా సంపాదించొచ్చో అని ఒక వీడియో పెట్టాను. కొంతమంది మీరు చేసుంటే బాగుండు అనుకున్నారు. మేము అన్నీ చూపియాల్సిన అవసరం లేదు. చేసే వాళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి తెలీదు ఏ ద్వారా ఎలా సంపాదించాలనేది నేను వీడియో పెట్టాను. ఇన్ కేస్ మీరు అది కూడా చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైతే ఒకటే రిగ్రెట్ అవుతాను. ఈ జనరేషన్‌లో ఎందుకు పుట్టలేదని. ఎందుకంటే మీకున్నంత ఈజీ అడ్వాంటేజ్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మీకు ఏఐ ఉంది. ఏఐతో ఏ పనన్నా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతీదీ జస్ట్ మీకు ఏది తెలియకపోయినా నేర్చుకోవాలన్నా ఏదన్నా ఇదివరకు కష్టంగా ఉండేది మాకు. ఇప్పుడైతే మీకు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇది తెలీదు ఇది చెప్పు అంటే అది ఇన్ డీటెయిల్‌గా ఎవ్వడు ఎక్స్‌ప్లెయిన్ చేయనట్టు ప్రపంచంలో అలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. అలాగే మీరేమన్నా బిల్డ్ చేయాలనుకుంటే ఇలా అనే లోపల అలా 5 నిమిషాలు నేనేదన్నా ఒకటి నా బ్రెయిన్‌లో థాట్ వస్తే అది 5 నిమిషాల లోపలే నేను బిల్డ్ చేయగలుగుతున్నాను. అది ఎలా అంటే ఏఐ ద్వారా. సో, ఏ మనీ ఖర్చు పెట్టకుండా ఏఐ కూడా మనకైతే హెల్ప్ చేస్తుంది. ప్రొఫెసర్ అమ్మ మొగుడులా పనిచేస్తుంది. సో, మీరు ఎంత లక్కీ అంటే అంత లక్కీ. సో, మీకు జస్ట్ ఏం కావాలంటే చెయ్యాలనే పట్టుదల ఉండాలి. ఎంతూసియాజం ఉంటే మీరు ఏదన్నా బిల్డ్ చేయగలుగుతారు. ఎంతన్నా సంపాదించగలుగుతారు. ఎందుకంటే నేను చాలామంది చూశాను 17, 16 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా మినిమమ్ 5,00,00,000 సంపాదిస్తున్నారు పర్ యానం ఈజీగా ఏఐ ద్వారా. మనకంత అడ్వాన్స్ వద్దు. మనకి జస్ట్ బేసిక్‌గా 30,000తో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూడండి కంపల్సరీగా. నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ మంత్ సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా రాకపోతే ఈ వీడియోకి అప్పుడొచ్చి కామెంట్ చేయండి. నేను అప్పుడు మీకు రిప్లై ఇస్తాను. సో, వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ కింద ఏదైతే డిస్క్రిప్షన్లో మీకు స్టార్టింగ్లోనే టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది చూసారా, జాయిన్ టీజీ అని ఉంది. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోతారు.
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు 1 బై 1 స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అయితే నేను గైడ్ క్లారిటీగా ఇచ్చేసాను. సో ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, స్టెప్ 1లో, స్టెప్ 2లో ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, స్టెప్ 3లో ఏం చేయాలి అనేది నేను ప్రతిదీ అయితే ఇక్కడ మొత్తం ఒక క్లీన్గా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు మనం వీడియోలో ఏదైతే వెబ్సైట్స్ యూజ్ చేయబోతున్నామో అవి అయితే ఇక్కడైతే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరైతే సైన్ అప్ ఫామ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ ఫోన్ నెంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ ఏదైతే లైవ్లో ఉన్న మీ జీమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ జీమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే మీ ఫుల్ నేమ్ ప్రొవైడ్ చేయండి. తర్వాత మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ, 8 అంకెల కంటే ఎక్కువ ఉండేటట్టు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ క్లిక్ చేసి మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేసేసేయండి. పేమెంట్ మెథడ్స్ వచ్చేసి మీకు కనుక పేపాల్ ఉన్నట్లయితే పేపాల్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పేపాల్ లేకపోతే నేనైతే నెక్స్ట్ వీడియో కావాలనుకున్నట్లయితే చెప్పండి, నేను పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. లేదు మీకు క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉంది అనుకున్నట్లయితే కింద టెథర్ ఏదైతే ఉందో TRC20, ERC20 కానీ, బిట్ కాయిన్ కానీ వాటిలో కూడా పేమెంట్ తీసుకోండి. మీరు కనుక సెకండ్ లింక్ క్లిక్ చేస్తే బ్లాగర్ అనేది మీకు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లాగర్ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా నేను వీడియో కూడా చేశాను. దీంతో జస్ట్ మీ జీమెయిల్ ఏదైతే ఉందో యూజ్ చేస్తున్న జీమెయిల్తో మీరైతే సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయిపోయిన తర్వాత మీకైతే జీమెయిల్తో నొక్కగానే అదైతే యాక్సెప్ట్ అంటుంది. నెక్స్ట్ స్టెప్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది థర్డ్ స్టెప్. ఇది వచ్చేసి ట్రెండీ టెలిస్కోప్ అని ఉంది చూసారా, ఈ మోడల్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు జాబ్స్ అనేది ఉందా, ఈ జాబ్స్ క్లిక్ చేసి ఇక్కడ హౌ టు టాక్ టు స్ట్రేంజర్స్ అని ఉందా, ఈ లింక్ క్లిక్ చేసుకోండి. ఈ లింక్ క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేసుకుంటా కిందకి వెళ్ళిపోగానే మీకైతే ఇక్కడ HTML స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనం తయారు చేయబోయే వెబ్సైట్ యొక్క స్క్రిప్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సో ఈ పార్ట్ జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ నుంచి ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి HTML నుంచి లాస్ట్ మళ్ళీ బాగా కింద దాకా వెళ్ళిపోతే HTML అనేది రావడం జరుగుతుంది. అక్కడ వరకు మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం 4th స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు 4th లింక్ అయితే ఓపెన్ చేయాలి. సో ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళి జాబ్స్లో క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం స్క్రోల్ చేయగానే అక్కడ నుంచి HTML నుంచి కింద లాస్ట్ HTML వరకు కాపీ చేసుకోవాలి. సో ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇదే మెయిన్ స్టెప్. ఇన్ కేస్ మీకు ఇది కాపీ చేయడం సరిగ్గా రావట్లేదు అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు వేరే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వన్స్ అది వచ్చేసిన తర్వాత 4th క్లిక్ ఏదైతే 4th స్టెప్ ఉందో ఈ లింక్ క్లిక్ చేసుకోండి. ఇది HTML వ్యూవర్కి రావడం జరుగుతుంది. మీరు కనుక పేస్ట్ చేసి ఇదిగోండి మన వెబ్సైట్ అయితే ఇలా ఉండబోతుంది. సో దీంట్లో మీరు ఏం చేయాలనుకున్నట్లయితే కంట్రోల్ F కనుక మీరు క్లిక్ చేసినట్లయితే పేస్ట్ హియర్ అని చెప్పి టైప్ చేయండి. అక్కడ పేస్ట్ హియర్ అని టైప్ చేస్తే మీకైతే 10 దగ్గర అది మొత్తం హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇది రిమూవ్ చేసేసి మీరు ఇక్కడ మన యాడ్స్ట్రా ఏదైతే ఉందో యాడ్స్ట్రాలో ఇది క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే యాడ్స్ట్రాలో డైరెక్ట్ లింక్ రావడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత మీరు కనుక డైరెక్ట్ లింక్ కొట్టి మెయిన్ స్ట్రీమ్ కొట్టి యాడ్ కొట్టేసేయండి. ఒక 3 మినిట్స్లో మనకైతే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ కాపీ కోడ్ అని కనిపిస్తుంది చూసారా, ఈ కాపీ కోడ్ని క్లిక్ చేసుకోవాలి. కాపీ కోడ్ క్లిక్ చేసి ఎక్కడైతే పేస్ట్ హియర్ అని ఉందో ఈ కింద సెకండ్ బాక్స్లో కంట్రోల్ F కొట్టిన తర్వాత రీప్లేస్ అని ఉంటుంది కదా, వీటిలో పేస్ట్ చేసి ఈ మొత్తాన్ని రీప్లేస్ ఆల్ కొట్టేస్తాం. 10 ప్లేసెస్లో ఇది మొత్తం రీప్లేస్ అయిపోతుంది. సో మన వెబ్సైట్ అయితే ఇక్కడతో రెడీ అయిపోయింది. ఈ HTML అనేది ఇప్పుడు మీ వెబ్సైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేరు ఏదైతే ఉందో URL పేరు ఎలా ఉండాలనేది వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రేంజ్ కనెక్ట్ కానీ లేదంటే కనెక్ట్ స్ట్రేంజర్స్ కానీ మీ ఇష్టం ఎలా అన్నా ఇవ్వచ్చు. కనెక్ట్ స్ట్రేంజర్స్ టుడే అని కొట్టి మీరైతే కొట్టండి, మ్యాక్సిమం వస్తుంది. ఇన్ కేస్ అది తీసుకున్నట్లయితే అక్కడ ఏమైనా నెంబర్స్ యాడ్ చేసేయండి సరిపోతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఫినిష్ కొట్టేసేయండి. ఫినిష్ కొట్టిన తర్వాత మీకు బ్లాగర్ అయితే రెడీగా అయిపోతుంది. బ్లాగర్ రెడీ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మీకు థీమ్ సెక్షన్ రండి. ఇక్కడ ఏదో ఒక థీమ్, ఏ థీమ్ అన్నా పర్లేదు, ఏ థీమ్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై క్లిక్ చేసేయండి. అప్లై క్లిక్ చేస్తే మనకైతే ఆ థీమ్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఇక్కడ కస్టమైజేషన్ దగ్గర స్విచ్ టు క్లాసిక్ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ HTML క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మొత్తాన్ని క్లియర్ చేసేయండి. ఆ మొత్తాన్ని కంట్రోల్ కొట్టి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే ప్రీవియస్గా మీ యాడ్ వేసి ఆల్రెడీ ఇప్పుడు HTML జనరేట్ చేశారు కదా, ఆ స్టెప్లో అది మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసి అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేయగానే మీ వెబ్సైట్ అయితే ఆన్లైన్లో కూడా లైవ్ అయిపోయింది. వన్స్ ఇక్కడ మీరు బ్లాగర్లో బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. చూసారా, మీ ఆల్రెడీ వెబ్సైట్ అయితే లైవ్ అయిపోయింది.
బ్లాగర్ని బ్యాక్ క్లిక్ చేయండి, లీవ్ కొట్టేయండి పర్లేదు. నెక్స్ట్ నొక్కగానే మీకైతే కింద కొంచెం స్క్రోల్ చేస్తే వ్యూ యువర్ బ్లాగ్ అని వస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ వెబ్సైట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే పైన పెట్టారో strange.com కానీ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మనం చాట్‌జీపీటీ యూజ్ చేస్తాం. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో సేమ్ ఆ ప్రాంప్ట్ ప్లస్ మీ యూఆర్ఎల్ ఏదైతే కొత్త క్రియేట్ చేశారో మీ మీట్ స్ట్రేంజర్స్ టుడే కానీ మీ ఇష్టం, ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేసేయండి. యూజ్ దిస్ లింక్ అని చెప్పి ఆ ప్రాంప్ట్లో యాడ్ చేసి మీ వెబ్సైట్ లింక్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి చాట్‌జీపీటీ అయితే మనం నెక్స్ట్ స్టెప్ కావాల్సినట్టు దానికి తగ్గ పోస్ట్కి తగ్గట్టు అదైతే మనకి జనరేట్ చేసేసి టెక్స్ట్ మొత్తం ఇచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. ఈ టెక్స్ట్ జనరేట్ అయిన తర్వాత టెక్స్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి తగ్గట్టు ఇమేజ్ జనరేట్ చేసుకుంటాం. ఇమేజ్కి ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఆ ప్రాంప్ట్ ఇక్కడ కొట్టండి, క్లిక్ చేయగానే ఇదైతే కొంచెం టైం తీసుకొని ఇమేజ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇమేజ్ జనరేట్ చేసే లోపల మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్లోకి వచ్చేసి కింద కొంచెం స్క్రోల్ చేస్తే 7th స్టెప్లో మీకు ఇక్కడ నేనైతే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, అలాగే మీడియం, లింక్డ్ఇన్, అలాగే రెడిట్, అన్ని పింట్రెస్ట్ ఇవన్నీ ఇచ్చేసాను వెబ్సైట్స్. ఇవన్నిటిని ఒక్కొక్క ట్యాబ్ 1 by 1 అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దాంట్లో మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది ఒక 10 minutes ఈజీగా పడుతుంది. 10 to 20 minutes లోపల అయిపోతుంది మీ పని. అన్నిట్లో అకౌంట్ కనుక మీరు వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఈ ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయే లోపల ఈ ప్రాసెస్ చేసేయండి, సరిపోతుంది. ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మన ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ అన్ని సోషల్ మీడియాలో మీరు కింద ఇచ్చిన లింక్స్ అన్నిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రతి దాంట్లోకి సేమ్ మన చాట్‌జీపీటీలో ఏదైతే ఇచ్చిందో ప్రాంప్ట్ మనకు ఆల్రెడీ ఒక పోస్ట్కి తగ్గట్టు ఇచ్చింది కదా, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయడం, ఆ సేమ్ ఏదైతే అది ఇచ్చిన మనకి డిస్క్రిప్షన్ ఉందో వెబ్సైట్ గురించి అది మొత్తం కాపీ చేసుకోవడం, పేస్ట్ చేయడం. ప్రతి వెబ్సైట్ ఓపెన్ చేయాలి, అలాగే పోస్ట్ చేయాలి. దాంట్లో ఇన్ కేసు ఏమైనా ఎర్రర్స్ చూపిస్తే దానికి తగ్గట్టు చేయండి. ఇక్కడ 38 words ఆల్రెడీ ఎక్కువైపోయిందని చూపిస్తుంది. సో నేనైతే ఆ ఎక్స్ట్రా ఏదైతే 38 words ఉందో దాన్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మనకైతే ఇది పోస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే రావడం జరిగింది. వన్స్ వచ్చిన తర్వాత ఇలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు నేను ఒక పోస్ట్ అయితే పెట్టేశాను. పోస్ట్ ఎనీవే క్లిక్ చేశాను. క్లిక్ అయిపోగానే మనకి ఒక వెబ్సైట్లో మన పోస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ రావడం స్టార్ట్ అవుతుంది. మన వెబ్సైట్ ఏదైతే మీరు ఆల్రెడీ బిల్డ్ చేశారో ఆ వెబ్సైట్కి ఇక్కడ నుంచి ఎవరన్నా క్లిక్ కొట్టి వాళ్ళైతే వెబ్సైట్కి వస్తారు. అక్కడ కానీ వాళ్ళు ఏమైనా క్లిక్ చేస్తే మీకు అయితే యాడ్ కౌంట్ అవుతుంది. దానివల్ల మీ యాడ్స్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మైండ్స్లోకి వచ్చాను. మైండ్స్లో కూడా సేమ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీ ఏదైతే ఇచ్చిందో సేమ్ పేస్ట్ కొట్టండి, కాపీ కొట్టడం, పేస్ట్ కొట్టడం. ఇన్ కేస్ ఎక్కడైనా ఇమేజ్ యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటే ఇమేజ్ యాడ్ చేయండి. ఇక్కడైతే ఎక్కడ ఇమేజ్ యాడ్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఇంకో బ్లాగ్ పోస్ట్ అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయడానికి అయిపోయింది. సేమ్ చెక్ చేశాను, పోస్ట్ క్లిక్ చేశాను. అయిపోగానే ఇక్కడ కూడా మనకి ఏదైతే ట్రాఫిక్ ఉందో ఫ్రీ ట్రాఫిక్ అయితే రావడం జరుగుతుంది. యూఎస్ నుంచి కూడా ట్రాఫిక్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో పోస్ట్ పెట్టేయడం అయిపోగానే వన్స్ చెక్ చేసుకోండి మీ పోస్ట్ అయిందా లేదా. పోస్ట్ అయిన తర్వాత మీ దానికి కుదిరితే లైక్ కొట్టి రీట్వీట్ ఏమైనా ఉంటే మీరే చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రెడిట్ అండి. రెడిట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రెడిట్లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ కమ్యూనిటీ ఉంటుంది. ఏమన్నా మీరు కమ్యూనిటీస్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా పోస్ట్ చేయొచ్చు. ఎంత ఎక్కువ కమ్యూనిటీస్లో జాయిన్ అయితే మనకు అంత ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది. పోస్ట్ చేసి మనకి రీచ్ రావడం జరుగుతుంది. ఎలాంటి వాటికి వెళ్ళాలంటే రిలేషన్స్ కానీ, రిలేషన్ కోడ్స్ కానీ, అలాగే డేటింగ్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళండి. అలాంటి కమ్యూనిటీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి అక్కడ కూడా సేమ్ ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు టైటిల్ పెట్టడం, ఫోటో యాడ్ చేయడం, అలాగే చాట్‌జీపీటీ ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనకి ఆ పోస్ట్కి తగ్గట్టు అన్నిట్లో యాడ్ చేయడం, ఆ టైటిల్ పెట్టేయడం, పోస్ట్ క్లిక్ చేయడం. సో పోస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పోస్ట్ అయిందా లేదా, లింక్ ఓకేనా, అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్కి వచ్చేసాను. లింక్డ్ఇన్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ సేమ్ వాట్ యూ వాంట్ టాక్ అబౌట్ అని క్లిక్ చేయడం, దాంట్లో ఫోటో యాడ్ చేయడం. ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మ్యాటర్ ఏదైతే ఉందో సేమ్ మన చాట్‌జీపీటీ ఇచ్చిన మ్యాటర్ని కాపీ చేయడం, పేస్ట్ చేయడం. లింక్డ్ఇన్లో కూడా మీరు ఏం చేస్తారంటే చాలామందిని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ కూడా సేమ్ గ్రూప్స్ అనేది అలాగే ఫేస్బుక్ గ్రూప్స్ ఎలా ఉంటాయో అలాగే లింక్డ్ఇన్లో కూడా చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి, కమ్యూనిటీస్ అనేవి చాలా ఉంటాయి. ఈజీగా దీంట్లో డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం, ఎక్కువగా పోస్ట్ చేయడం, పోస్ట్ చేస్తూనే ఉండడం. ప్రతి దాంట్లో ఎవ్రీ 1 hourకి ఖచ్చితంగా పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో మీకు ఖాళీ ఎక్కువసేపు పట్టదు. వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత
ఈజీ. జస్ట్ మీకు వన్ సెటప్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. ప్రతిదీ 1 minute 2 minutes లోపలే, డైలీ 2-3 minutes లోపల అయిపోతుంది. ఎవ్రీ అవర్ గుర్తుపెట్టుకోవడం, పోస్ట్ చేసుకోవడం. అలాగే ఇప్పుడు మీడియంకి వచ్చేసాను. మీడియంలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తే రైట్ అని కనిపిస్తుంది చూసారా, రైట్ క్లిక్ చేయడం. టైటిల్ ఏదైతే ఉందో ChatGPTలో మనకి రైట్ కనెక్ట్ స్ట్రేంజెస్ కనెక్ట్ కానీ అలా ఏదైతే అటు ఇటు మార్చేయడం, సేమ్ పేస్ట్ చేయడం టైటిల్. అలాగే దాంట్లో ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చిందో మనకి అది మొత్తం కాపీ చేయడం, ఇక్కడ పేస్ట్ చేసి అలాగే దానికి ఫోటో యాడ్ చేయడం. ఫోటో యాడ్ చేసి పబ్లిష్ క్లిక్ చేస్తే మనకి మీడియంలో ఆర్టికల్ కూడా పబ్లిష్ అయిపోతుంది. ఇలా ఎన్ని సోషల్ మీడియాస్ కుదిరితే మనం అంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే మనకైతే ట్రాఫిక్ ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన వాళ్ళు వెబ్సైట్కి వచ్చి విజిట్ చేస్తారు కాబట్టి మనకైతే దాని నుంచి రెవెన్యూ రావడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేంజ్ మీకు కావాలనుకున్నట్టు టాపిక్స్లో రొమాంటిక్ కానీ, డేటింగ్ కానీ, మీట్ స్ట్రేంజర్స్ కానీ ఇలాంటివి కీవర్డ్స్ యాడ్ ఇంకా ఎక్కువ పుష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని యాడ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత, మీడియంలో కూడా అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ మన మేజర్ ప్లాట్ఫామ్ ఎక్స్కి వచ్చేసిన తర్వాత ఎక్స్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎక్స్లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ప్రొసీజర్ ఎక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఫోటో యాడ్ చేయడం, అలాగే మన ChatGPT ఇచ్చిన ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది మొత్తం పేస్ట్ చేయడం. కాకపోతే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా చాలా ఎక్కువ అయిపోయింది వర్డ్స్ అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దాన్ని ఏం చేయాలంటే మనం ఆ రెడ్ లేకుండా వెబ్సైట్ కూడా వచ్చేటట్టు కంపల్సరీగా చూసుకొని వెబ్సైట్ లింక్ వచ్చే వరకు చూసుకోవడం, దాని వరకు తీసేయండి. తీసేసిన తర్వాత పోస్ట్ అయితే చేసేయండి. ఎక్స్లో నుంచి కూడా చాలా ఎక్కువ అయితే మనకి రావడం జరుగుతుంది. ఎక్స్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయి, దాంట్లో కూడా కుదిరితే జాయిన్ అవుతూ ఉండండి. జాయిన్ అయ్యి అక్కడ కూడా మీ లింక్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఎక్స్ అయిపోయిన తర్వాత పింట్రెస్ట్ అండి. పింట్రెస్ట్లో మీరు బిజినెస్ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో క్రియేట్ ఏ పిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు పోర్ట్రాక్ట్ అంటే ఫోటో వచ్చేసి పోర్ట్రాక్ట్లో ఉంటుంది, ల్యాండ్స్కేప్లో కాదు. అంటే నిలువుగా ఉండే ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్, దానికి టైటిల్ ఇచ్చేసేయండి. టైటిల్ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం సేమ్ కాపీ చేసుకోవడం, మళ్ళీ ఆ డిస్క్రిప్షన్ మొత్తం పేస్ట్ చేసేయడం. అక్కడ అలాగే లింక్ ఇవ్వమంటుంది. లింక్ దగ్గర మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తే సరిపోతుంది. స్ట్రేంజ్ కనెక్ట్ టుడే అని చెప్పి నా వెబ్సైట్ అయితే ఉంది కదా, దాన్ని మొత్తం అక్కడ ఇచ్చేసాను. బ్రాండ్ కావాలనుకుంటే బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్రాండ్ తో కూడా పని ఉండదు. అలాగే టాపిక్స్లో కంపల్సరీగా రొమాన్స్ కానీ లేదంటే డేటింగ్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏంటంటే మన పోస్ట్ అనేది ఇంకా ఎక్కువ బూస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత పిన్ అనేది క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి ట్రాఫిక్ బాగా రావడం జరుగుతుంది. పింట్రెస్ట్ నుంచి కూడా. పింట్రెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీమీలో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే స్టోరీలో ఏదైతే ఒక మంచి ఫోటో ఏదన్నా ఉంటే దాన్ని అప్లోడ్ చేసేయండి. ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ChatGPTలో కాపీ చేయడం, అలాగే ఫోటో యాడ్ చేయడం, స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం అది సేమ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. దీంట్లో కూడా మనకైతే అయిపోతుంది. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒకసారి మీ యాడ్స్ట్రా డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్తే ట్రాఫిక్ వస్తుందా లేదా, ఎవరన్నా క్లిక్ చేశారా లేదా అనేది మీ యాడ్స్ట్రా డాష్బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్బోర్డ్లో మీ క్లిక్స్ ఎవరైనా క్లిక్ కొట్టారా లేదా, మీ డబ్బులు ఆల్రెడీ అక్కడైతే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఆల్రెడీ విజిటర్స్ వస్తున్నారా లేదా, క్లిక్ కొడుతున్నారా లేదా అనేది. ఇది అయిపోయిన తర్వాత సేమ్ ప్రొసీజర్ ఇంకా రిపీట్ చేయడమే. ఏం లేదు, ChatGPTకి వెళ్ళడం, గివ్ మీ 10 more పోస్ట్ అని కొట్టగానే మనకైతే ChatGPT అద్భుతంగా ఒక 10 పోస్టులు ఇంకా ఎక్స్ట్రా 10 పోస్టులు అయితే ఇస్తుంది. సో 10 గంటల వరకు మనం సేమ్ ప్రొసీజర్ ఎవ్రీ గంట అయిపోగానే మళ్ళీ సేమ్ కాపీ చేయడం, మొత్తం పేస్ట్ చేయడం. అలాగే 10 ఫోటోలు కూడా జనరేట్ చేసుకోండి వీటితో పాటు. ఎందుకంటే ఫోటోతో పాటు అప్లోడ్ చేస్తేనే ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ పెరుగుతుంది. సో దాన్ని ఏమో అడుగుతారంటే గివ్ మీ 10 more ఇమేజ్ ప్రాంప్ట్స్ అని క్లిక్ చేయండి. గివ్ మీ 10 more ఇమేజ్ ప్రాంప్ట్స్ అని చెప్పి అయితే వాళ్ళు టైప్ చేసేయండి. టైప్ చేయగానే మనకైతే అది 10 పోస్టులకు తగ్గట్టు ఇమేజెస్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు వచ్చేసి పిక్సిలోమన్లో మీరు ఫ్రీగా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ అది ఇచ్చిన ప్రాంప్ట్ ఇక్కడ తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీకు ఏ సైజులో కావాలనుకున్నట్లయితే నిలువుగానా అడ్డంగానా అనేది ఇక్కడైతే మనకి ఆ సైజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్నిట్లో నేను చెప్పాను కదా ఓన్లీ అడ్డంగా ఇస్తేనే సరిపోతుంది. పోర్ట్రాక్ట్లో ల్యాండ్స్కేప్లో ఇస్తే అదైతే తీసుకోదు. సో ఆ పోర్ట్రాక్ట్లోకి సెలెక్ట్ చేసుకొని
ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోండి. 2 ఇమేజ్ల వరకు ఇది మనకి ఫ్రీగా అయితే జనరేట్ చేస్తుంది. అంటే ఒకటే మోడలేషన్, ఒకటే ప్రాంప్ట్ని 2 ఇమేజ్లుగా ఫ్రీ వరకు ఇస్తుంది మనకి. పెయిడ్ తీసుకుంటే 4 అయితే వస్తుంది, మనకి ఫ్రీతో సరిపోతుంది. సో అలా 10 ప్రాంప్ట్లకి తగ్గట్టు ఇమేజ్ జనరేట్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఎవ్రీ 1 అవర్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 1 అవర్ ఓపెన్ చేయడం 2-3 నిమిషాలు పడుతుంది. అన్నిట్లో పోస్ట్ చేయడం, మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవడం, సేమ్ ఇదే ప్రాసెస్. అలా 10 అవర్స్ డైలీ ఖచ్చితంగా మీరు చేస్తే మొత్తం కనుక మీరు లెక్కేసుకుంటే గట్టిగా 1 అవర్ కూడా ఉండదు అంతా కలిపి. డైలీ మొత్తం మీద ఒక 10 నిమిషాల పని ఎవ్రీ గంటలో మనకు ఒక 5 నిమిషాలు టు 10 నిమిషాలు లోపలే అయిపోతుంది. మీరు ఇన్స్టా కూర్చొని స్క్రోల్ చేసినంతసేపు పట్టదు, యూట్యూబ్ చూసినంతసేపు పట్టదు. ఇదైతే మనకి వన్స్ స్టార్ట్ అయిందంటే ఇన్కమ్ దీంట్లో పిచ్చిగా అయితే రావడం జరుగుతుంది. ఇది బేసిక్ నేర్పించాను ఇప్పటివరకు. వన్స్ మీరు ఇది బాగా నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయి మీకు ఆల్రెడీ నేను చెప్పింది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మీకు అర్థమైతే నెక్స్ట్ అడ్వాన్స్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. సో ఎక్కడా మిస్ అవ్వకుండా. సో ఇది బేసిక్ వీడియో. మీకు కనుక బేసిక్ అండర్స్టాండ్ వచ్చేస్తే నేను నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్లో ఎలాగా ట్రాఫిక్ ఎలా పెంచుకోవాలి, ట్రాఫిక్ని ఎలా తేవాలి, మూవీ వెబ్సైట్స్ ఎలా తయారు చేయాలి, అలాగే క్యాన్వాని యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇదే సేమ్ యాడ్స్ట్రాలోనే చాలా రకాలుగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది పెయిడ్ కోర్సులో రిలీజ్ చేస్తే జస్ట్ ఇప్పుడు దీన్నే ఒక 1000 రూపాయలకి నేను కోర్స్ మొత్తాన్ని పెట్టి 15 వీడియోలు కనుక నేను పెట్టినట్లయితే ఈజీగా అయితే నేను మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను అలా చేయట్లా, ఎందుకంటే ఫ్రీగా అందరికి చెప్పి నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి చాలామందికి తెలియదు. చాలామంది అయితే ఇంట్లో కూర్చొని ఈజీగా 15,000 సంపాదించడం చాలా ఈజీ. చాలామంది తెలియక చాలా కష్టపడుతూ ఉంటారు, అది చూసినప్పుడు బాధ వేస్తుంది. సో నేను అందుకే వీడియోస్ ఇలాంటి ట్రై చేస్తూ ఉంటాను, ఎవరికన్నా ఒక్కరికన్నా హెల్ప్ అవుతుందని. సో ఇంకా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా ఖాళీగా ఉన్నా లేదంటే వాళ్ళకి ఇలా డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా డబ్బులు నీడ్ ఉండి వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళు ఏమైనా పని చేసుకోగలిగితే, వాళ్ళకి ఆన్లైన్ ఇలా తెలిస్తే, ఫోన్ యూజ్ చేయగలిగితే చాలు, వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా మీకు ఏమైనా నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియోలో ఏమన్నా మీకు నచ్చకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.